హ్యాపీ అండ్ హెల్దీ మార్నింగ్. సో ఇప్పుడు మనం నేచర్ ఫర్ ఎవర్ లైఫ్ సైన్సెస్లో ఐడి ఏ విధంగా మనం కొత్త ఐడిని క్రియేట్ చేయాలన్నది మనం ఒకసారి చూద్దామండి వీడియోలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సైట్ని ఓపెన్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా సైన్అప్ పేజే ఓపెన్ అయింది. మీకు ఒకసారి చూపిస్తాను నేను అగైన్. సో రిజిస్టర్ ఆప్షన్ క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే సైన్అప్ ఆప్షన్ వస్తుంది. సో ఫస్ట్ ఏం అడుగుతాడంటే ఆ పర్సన్ తాలూకు యూజర్ నేమ్ అడుగుతాడు. ఈ యూజర్ నేమ్ ఏంటంటే 6 లెటర్ల నుంచి 10 లెటర్ల మధ్యలో మాత్రమే ఉండాలి. సో ఇప్పుడు మన ఐడి పర్సన్ వచ్చి సూర్యకుమారి, ఎక్కువైనాయి, 10 లెటర్లు దాటి వచ్చేసరికి తీసుకోడు. సో నేనేం చేస్తానంటే సూర్య అని తీసుకొని 369 or 999 ఏదో ఒకటి ఇస్తే ఇక్కడ అవైలబిలిటీ ఉంది లేనిది చూపిస్తుంది. ఒకవేళ అవైలబిలిటీ లేదంటే వేరే ఎవరో తీసుకున్నారని అర్థం. దాని తర్వాత రిఫరల్ ఐడి ఎవరు స్పాన్సర్ చేస్తున్నారనేది అడుగుతుంది. జేవి ప్రసాద్ గారు. సో మనకి ఇక్కడ పొజిషన్ అడుగుతుంది. మీరు ఆయన యూజర్ ఐడి కొట్టగానే కింద ఆయన నేమ్ వస్తుంది. నెక్స్ట్ పొజిషన్ కూడా అడుగుతుంది. చాయిస్ మనం అనమాట, లెఫ్ట్ ఆర్ రైట్ అనేది చూజ్ చేసుకుంటాం. సో ఆల్రెడీ ఈయనకి రైట్లో ఉంది కాబట్టి లెఫ్ట్లో నేను ఒకటి ఇస్తున్నాను. అలాగే కంట్రీ ఇండియా, ఫస్ట్ నేమ్ ఎన్ అని ఉందండి. సో ఎన్ అనేసరికి ఏంటంటే ఒక లెటర్ అయితే తీసుకోదు, డాట్ పెట్టాలి. లేదు ఒక 4-5 లెటర్లు ఉంటే నో ప్రాబ్లం. యాజ్ పర్ ప్యాన్ అనేది మనం ఐడి క్రియేట్ చేసినప్పుడు ఇవ్వాలి. దాని తర్వాత వీలున్నంత వరకు అన్ని క్యాపిటల్ లెటర్స్లో ఇవ్వడానికి ప్రయత్నం చేయండి, ఎందుకంటే మిస్టేక్స్ అనేవి రాకుండా ఉంటుందన్నమాట. సూర్యకుమారి. నెక్స్ట్ మొబైల్ నెంబర్ అడుగుతుంది. దాని తర్వాత మెయిల్ ఐడి, తర్వాత పాస్వర్డ్ అడుగుతుందండి. సో పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత రిజిస్టర్ క్లిక్ చేయగానే రిజిస్టర్డ్ అయిపోతుంది. సో ఇట్లా వాళ్ళకి వెల్కమ్ చెప్తూ ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇది స్క్రీన్ షాట్ తీసి ఎవరైతే రిజిస్టర్డ్ చేసుకున్న డిస్ట్రిబ్యూటర్ ఉన్నారో వాళ్ళకి మీరు షేర్ చేస్తే అయిపోతుందండి. ఇంతే, సింపుల్ మ్యాటర్ ఆఫ్ 30 సెకండ్స్ నుంచి 60 సెకండ్స్ లోపే మనం ఐడిని క్రియేట్ చేయగలుగుతున్నాం. సో దీన్ని మీ టీంలో వాళ్ళందరికీ షేర్ చేస్తే కనుక హ్యాపీగా ప్రతి ఒక్కరు రిజిస్ట్రేషన్ చేసుకోగలుగుతారు. సో థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై బయోసెలిక్స్.